శ్రీగురుభ్యో నమ. శ్రీజాహ్నవీ రవిసుతా పరమేష్ఠిపుత్రి సింధుత్రయాభరణతీర్థవరప్రయాగ సర్వేషమామనుగృహాననయస్వ కోర్ధ్వమృతస్తమో దశవిధాం దలాయస్వధాంన. గంగా, యమున, సరస్వతి అనే నదులను ఆభరణాలుగా ధరించినటువంటి ప్రయాగ అనేటటువంటి క్షేత్రానికి నమస్కారం చేయడం ద్వారా అజ్ఞానాంధకారాన్ని వీడి మోక్షం పొందుతామని పై శ్లోకానికి అర్థము. ఈ వీడియోలో ప్రధానంగా ప్రయాగరాజులో జరిగేటటువంటి కుంభమేళ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఆ రోజులలో ఏం చెయ్యాలి అనేటటువంటి చెప్పుకుందాం. మకరస్థే దినేశేచ గురో వృషభ గృహే గతే ప్రయాగే కుంభ సంయోగే తీర్థ స్నానే ప్రజాసుఖం. వృషభంలో బృహస్పతి ఉన్నప్పుడు రవి మకర సంక్రమణం చేసిన రోజున ప్రయాగలో కుంభ సంయోగం ఏర్పడుతుంది. అప్పటి నుంచి ఈ యొక్క కుంభమేళ మొదలవుతుంది. ఏమి చేయాలి ఈ రోజులలో అంటే, గవాం శతసహస్రస్య సమ్యక్ దత్తస్య యత్ఫలం ప్రయాగే మాఘమాసేతు త్రయస్నానస్య తత్ఫలం. 1000 గోవుల్ని దానం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో, ప్రయాగలో గంగా మరియు యమున కలిసినటువంటి ప్రదేశంలో 3 పూటల స్నానం చేస్తే అంతటి ఫలితం వస్తుందని చెప్పి దీని అర్థము. ఎన్ని రోజులు ఆచరించాలి ఈ విధంగా అంటే, పక్షార్ధ పంచత్రిదినేష్వేక దినేథవ ప్రయాగే మాఘమాసేతు మజ్జతాం ఫలముచ్యతే. ఒక పక్షము అంటే 15 రోజులు, 7 రోజులు, 5 రోజులు లేక 3 రోజులు, ఇవన్నీ కాని పక్షంలో అథవా ఒక్కరోజు ఈ విధంగా మాఘమాసం ఉన్న సమయంలో కానీ ఈ కుంభం ఉన్నటువంటి సమయంలో కానీ ప్రయాగలో స్నానం ఆచరిస్తే అటువంటి ఫలితాలు మనకి వస్తాయని చెప్పి పురాణ వచనము. ఇటువంటి కోటాను కోట్లలో భక్తులు వచ్చేటటువంటి కుంభమేళ హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్లలో కూడా జరుగుతాయి. వీటిలో ప్రత్యేకంగా కేవలం ఈ 4 ప్రదేశాల్లోనే ఇంత ఘనంగా ఎందుకు ఆచరిస్తారు అంటే, క్షీరసాగర మథనంలో అమృతం వచ్చిన సమయంలో గరుత్మంతుడు దేవతలకు ఆ అమృతం అందించాలని తీసుకెళ్తున్న సమయంలో ఈ యొక్క అమృతంలో నుంచి 4 బిందువులు ఈ 4 ప్రదేశాల్లో పడ్డాయి. అప్పటి నుంచి వివిధ సమయాల్లో ఈ ప్రాంతాలలో కుంభమేళాను ఆచరించడం అప్పటి నుంచి వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ వటవృక్షంలో సర్వదేవతలు కొలువై ఉన్నారని, ఆ వటవృక్షం కింద స్నానం ఆచరించి జపము మరియు దానాదులు ఆచరిస్తే వాటి ఫలితము 1,000,000 రెట్లు రెట్టించి ఇస్తాయని చెప్పి పురాణ వచనము. ప్రయాగం సంస్మరణం నిత్యం సహాసాస్మాభిర్యుధిష్ఠిర స్వయం ప్రాప్స్యతి రాజేంద్ర స్వర్గలోకం న సంశయ. ఇతర కారణాల వల్ల కుంభమేళాకి వెళ్ళలేని వారు కేవలం ఇంట్లో కూర్చొని ఈ సమయాన ప్రయాగనామ స్మరణ చేయడం కూడా స్వర్గలోకానికి దారితీస్తుందని పురాణ వచనము. కుంభమేళాకు వెళ్లే భక్తులకు మా యొక్క వినమ్ర నివేదన, ప్లాస్టిక్ వస్తువులు, సబ్బు, షాంపూలు వంటి వాటిని పవిత్ర జలాల్లో వేయకుండా ఉండండి. స్వస్తి.